కృతజ్ఞతాస్తుతులతో ఎలాగా స్తుతించాలి ఏంటి అనేది ఉంటుంది. 8వ వచనం నుండి 11వ వచనం వరకు హెచ్చరికలు ఉన్నాయి. దేవునికి మనం ఏం చేస్తే దేవుడు మనకి ఏం చేస్తాడు, చేయకపోతే ఏంటి అనేది హెచ్చరిక అనేది అక్కడ ఉంటుంది అనమాట. 8వ వచనం నుండి 11వ వచనం వరకు. అయితే ఇప్పుడు మనం మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 95వ కీర్తన 2వ వచనంలో మొదట చదువుకున్నట్లయితే కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము అని చెప్పి రాస్తున్నారు. అసలు ఈ కృతజ్ఞత అంటే ఏమిటి అనేది నేను మీకు 2-3 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కృతజ్ఞత అంటే ఏమిటి మన దృష్టిలో, అంటే మన ఆలోచన ప్రకారం కృతజ్ఞత అంటే ఏమిటి? జనరల్గా మనం ఏమనుకుంటామంటే నాకు జ్వరం వచ్చింది తగ్గిపోయింది కాబట్టి నేను సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధికి పలహారం తీసుకెళ్ళాం అనేది అనుకుంటాం. అది కృతజ్ఞత అనుకుంటాం. తర్వాత నాకు ఒక కారు లేదు, కారు కొనిచ్చాడు కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళేసి ఒక 1000 రూపాయలు ఇచ్చేసేసి ప్రార్థన చేయించుకొని వద్దాం అని అనుకుంటాం. అది కృతజ్ఞత అనుకుంటాం. ఇలాగా మన హాస్పిటల్లో, మన ఇంట్లో ఉన్నవారు హాస్పిటల్లో ఉన్నారు, వారు దేవుడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే దేవుడి సన్నిధిలో మళ్ళా భోజనాలు పెడదాం అనుకుంటాం. ఇది కృతజ్ఞత అనుకుంటాం. కరెక్టే, మనం అనుకున్న ఆలోచనలు కరెక్టే, కృతజ్ఞతే. కానీ దేవుడు ఎక్కడేమంటున్నాడో చూడండి, 4వ వచనం చూడండి. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. చూడండి, అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో, పలహారం తిందాం అనుకుంటున్నాం, అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం, భోజనం చేద్దాం అనుకుంటున్నాం, ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ ఆయనయే. ఆయన మనం ఇచ్చేది సిల్లీగా ఒకసారి ఆలోచించారు మీరు? అది కాదు కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అంటే ఏమిటి? ప్రతి సమయంలో కృతజ్ఞత చెల్లించాలి మనము. చూడండి, 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఈ సమయాల్లో ఎవరైనా కృతజ్ఞతలు చెల్లిస్తారండి. జ్వరం వస్తే తగ్గిపోతే, కాకపోతే జరిగితే, మనం అనుకున్నది జరిగితే ఎవరైనా కృతజ్ఞతలు చెల్లిస్తారు దేవుని దగ్గరికి వచ్చి. కానీ ఇక్కడేమంటున్నాడంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగూ చేయక ఆయన యొక్క చిత్తం అంట. ఏంటంట? చిత్తం అంటే ఆయన యొక్క కోరిక. ఆయన అలా చెయ్యాలి అని అనుకుంటున్నాడు. అంటే ప్రతి విషయంలో మనం అనుకుంటాం, మనకి మేలు జరిగినప్పుడే దేవుడిని స్తుతించాలి, మేలు జరిగినప్పుడే కృతజ్ఞతలు చెల్లించాలి అనుకుంటాం. మేలు జరిగినప్పుడే కాదు, నీకు నష్టం జరుగుతుందా నీ జీవితంలో నువ్వు అనుకున్న ఏది జరగట్లేదా? నీ జీవితంలో నీకు అనారోగ్యంతోనే ఉంటున్నావా? ఎప్పుడు చూసినా నీ కుటుంబ పరిస్థితులు బాగోట్లేదా? నీ కుటుంబంలో సమాధానం ఉండట్లేదా? అయినా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆ విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం అనుకుంటాం, ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఆలస్యం జరుగుతుందనుకో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజంగా ప్రభువా నాకు ఇది చేయాలి అని. దేని గురించి అడుగుతాం మనం ప్రార్థనలో? మన భౌతికంగా ఉన్న వాటి గురించి అడుగుతూ ఉంటాం. మన భౌతికంగా ఆశీర్వాదాల గురించి అడుగుతూ ఉంటాం. ఒక ప్రార్థన చేసేటప్పుడు 100 మాటలు మనం మాట్లాడితే 90 మాటలు మన ఆశీర్వాదం గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే మన మానవులు, మన సహజం అది, మన నైజం అది. కాబట్టి ఆ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు అది జరగలేదు అనుకో, కానీ అప్పుడు మనము దేవుడిని స్తుతించడం మానేస్తాం, దేవుడి సన్నిధికి రావడం మానేస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్య భాగంలో దేవుడిని ప్రతి విషయంలో స్తుతించడం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మంచిది అంటున్నాడు. అది దేవుడి చిత్తము అని అంటున్నాడు. ఈ విధంగా మనం స్తుతించే క్రైస్తవునిగా ఉన్నామా, లేకపోతే సనుగుకునే క్రైస్తవులుగా ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. బిడ్డ, సనుగుకునే క్రైస్తవులు అంటే అది జరగనప్పుడు దేవుడు నాకు ఇది చేయలేదు కాబట్టి ఏం దేవుడు ఏమి వెళ్దాంలే, చర్చికి అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, ఉపయోగం ఏమలే అనే ఆ విధంగా సనుకుంటూ ఉండే క్రైస్తవులుగా ఉన్నామా? దేవుడిని మనం ప్రతి విషయంలో స్తుతించే క్రైస్తవులుగా ఉన్నామా? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నిజమైన కృతజ్ఞత
జీవితంలో సపోజ్ ఒక రోగం పెద్ద రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగము తగ్గిపోతే దేవునికి స్తుతిస్తానని చెప్పి అనుకుంటావు. ఆ రోజున ఒక పలహారం తీసుకొచ్చేస్తావు దేవునికి. ఆ రోజున అక్కడితో అయిపోకూడదు. ఆ రోజు నుండి దేని వల్ల అయితే నీకు ఆ రోగం వచ్చిందో కనిపెట్టి, ఏ ప్రాబ్లం వల్ల అయితే నీకు అది వచ్చిందో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ కార్యక్రమం చేసావో దాన్ని విడిచిపెట్టి దేవుడిలో నడుచుకుంటా ఉంటే అది నిజమైన కృతజ్ఞత దేవునికి కావాల్సింది. నీవిచ్చే పలహారం కాదు, నీవిచ్చే డబ్బులు కాదు, కానీ దేవునికి కావాల్సింది వాటితో పాటు నీ యొక్క హృదయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి. నీ పరిస్థితులను కూడా నువ్వు మార్చుకొని దేవుడి దగ్గరికి రావాలి. ఒక చిన్న కథ ఒకటి ఉన్నది, నిజంగా జరిగిందే. ఏంటంటే ఒక రాజు దగ్గర ఒక పనివాడు ఉన్నాడంట. ఆ పనివాడు ఏదో పెద్ద చేయరాని తప్పు ఒకటి చిన్న తప్పు ఏదో ఒకటి చేశాడు, రాజుకి కనిపించే విధంగా. కానీ రాజుకి కోపం వచ్చి ఆయన చంపేయడని చెప్పి ఆజ్ఞించాడు. ఆజ్ఞిస్తే ఈయన పరిగెత్తకుండా పారిపోతా వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గుహలోనికి చేరి కూర్చున్నాడంట, ఈ సైనికులకి కనపడకుండా. అయితే ఆ సమయాన సైనికులు కనపడకుండా గుహలో దాక్కున్నాడు. కానీ కొద్దిసేపు ఆగి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే గుహలో ఒక సింహం దాగి ఉన్నది గుహలో కూర్చొని. ఇప్పుడు బయటకు వస్తే సైనికులు చంపేస్తారు, లోపల ఉంటే సింహం చంపేసింది. అయినా కానీ సైనికుల చేతిలో చనిపోయే కదా, ఈ సింహం అయితే ఒకసారి తినేసింది కదా, వాళ్ళైతే టార్చర్ పెట్టి చంపేస్తారు కదా, ఇక్కడే ఉందామని అని చెప్పి డిసైడ్ అయిపోతే ఆ కొద్దిసేపు కూడా ఆ సింహం ఆయన్ని ఏమీ చేయదంట, అట్లానే ఉండిద్దంట. ఏంటి సింహం నన్ను ఏం చేయలేదని దాని చూస్తే ఆ సింహానికి ఒక పెద్ద ముళ్ళు లాంటిది ఒకటి గుచ్చుకొని ఉంటుందంట. ఆ ముళ్ళులా గుచ్చుకొని ఉంటే మరి దగ్గరికి వెళ్తే అది కొరికిద్దాము, నన్ను తినేసిద్దాము అని భయపడతాని ఆ ముళ్ళు తెద్దామని ప్రయత్నం చేసి ఆ ముళ్ళు తీసేస్తాడంట. ఆ ముళ్ళు తీసేయగానే ఆ సింహము ఆయన్ని ఏమీ చేయలేదు. ఈయన బయటకు వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుకి ఆయన దొరుకుతాడు. సైనికులకి దొరికిన తర్వాత తీసుకొచ్చి ఒక మరణకరమైన ఒక శిక్ష వేయండి వీరికి అని చెప్పి ఒక శిక్షని అనౌన్స్ చేస్తాడు. ఏంటంటే ఒక సింహాన్ని తీసుకొచ్చి ఒక వారం 10 రోజులు దానికి తిండి పెట్టకుండా ఈ ఒక గ్రౌండ్ లో వదిలేసేసి సింహాన్ని వదలండి అని చెప్తాడంట జనాలందరూ పిలిచి. ఏదైతే సింహాన్ని తీసుకొస్తారో ఆ సింహమే ఈ గుహలో ఈయన బాగు చేసిన సింహము. వచ్చి వదిలేసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక కుక్క అయితే పెంచుకున్న కుక్క ఎలాగైతే వచ్చి కాళ్ళు నాకుతుందో ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చి కాళ్ళు నాకుతా ఉందంట. చూసి రాజు ఆశ్చర్యపోతాడు, ఏంద్రా సింహం ఏంది ఆ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నాకుతా ఉందా ఏంద్రా. తీరా చూస్తే అప్పుడు ఆ భటుడు చెప్తాడంట, అయ్యా ఇట్లా నేను గుహలో ఉన్నాను, ఆ రోజు నేను ఈ సింహానికి ఆ ముళ్ళు తీసాను, అందువల్ల నాకు ఇది నమ్మకం కలిగి ఉందయ్యా అని చెప్పి. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. సింహము ఒరిజినల్ గా అయితే అది మర్చిపోయి ఆ ముళ్ళు తీసిన సంగతి మర్చిపోయి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా థ్యాంక్ యూ అయ్యా, నాకు ఆ రోజు తీసావు, కానీ ఇప్పుడు నాకు ఆకలిస్తుందయ్యా, నేను తినేస్తానయ్యా, తినేసి వెళ్ళొచ్చుగా, వారం 10 రోజులు దానికి తిండి లేదుగా. కానీ అది నిజమైన కృతజ్ఞత కలిగి ఉన్నది. ఏంటి ఆ నిజమైన కృతజ్ఞత అంటే దాని యొక్క స్వభావాన్ని మర్చిపోయింది. అది ఇక అంటే దాని యొక్క పాపకరమైన స్వభావాన్ని మర్చిపోయింది, దానికి వ్యతిరేకమైన స్వభావాన్ని మర్చిపోయింది, హానికరమైన స్వభావాన్ని మర్చిపోయి మంచి చేయాలని నేర్చుకుంది. ఎప్పుడైతే దానికి ఒక మంచి చేశారో ఆ విధంగా అది కూడా మంచి చేయాలని నేర్చుకుంది. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు మంచి చేసినప్పుడు, మన జీవితంలో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, మన జీవితంలో కీడుని తీసివేసినప్పుడు మనము మన పూర్వస్థితిలో ఉన్న మన పాపాలని, మన పరిస్థితులను వదిలిపెట్టేసేసి దేవుడికి నమ్మకంగా, దేవుడికి మన హృదయాన్ని ఇచ్చేవారిగా ఉన్నట్లయితే మనం ఆయన నిజమైన కృతజ్ఞత కలిగిన వారమవుతాం. మీరు అనుకుంటారు, నిజంగా నాకు ఏమి చేయలేదయ్యా దేవుడు, నేను ఎట్లా కృతజ్ఞత చెప్పాలని నువ్వు ఆలోచిస్తున్నాను. ఈరోజు చూడండి, చుట్టూ పరిస్థితులు చూడండి, కొద్ది రోజుల నుండి, నెలల నుండి యుద్ధ వాతావరణం మన చుట్టూ ఉంది. అయినా కానీ మనం సేఫ్ గానే ఉన్నాగా. మన పరిస్థితులు ఎంత చూడండి అండి, ఒక 10 రోజులు మనం పనికి వెళ్ళకపోతే 11 రోజులు మనం పట్టించుకోవడం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ రోజు మనం బ్రతుకున్నామంటే, ఇటువంటి యుద్ధ కారణాల వల్ల మనం బ్రతుకున్నామంటే ఎన్నో మరణాలు వస్తూ ఉన్నాయి. చూడండి, కరోనా 2 సార్లు కరోనా వచ్చింది, మన కాలంలో ఎవరు కూడా మరణించారు. చూడండి, దేవుడు
ఆలోచించండి. ఏంటి ఆ నిజమైన కృతజ్ఞత అంటే ఆయనకి మన హృదయాన్ని అప్పగించడమే. ఆయన్ని ఆల్వేస్ ప్రతి నిమిషంలో కూడా మన యొక్క పాప పరిస్థితులు వదిలిపెట్టి మన హృదయానికి ఆయనకి అప్పచెప్పి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటే దేవుడు నిజంగా మనల్ని ఆదరిస్తాడు, నిజంగా మన పరిస్థితులు చక్కదిద్దుతాడు. ఈ యొక్క కీర్తన గ్రంథం ద్వారా ఈ యొక్క చిన్న మాటను మీరు ఇంటిలో ఉంచవలసిందిగా మనం చేస్తున్నాం.